హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ఈరోజు మనం పుష్ప సినిమాలోని షూటింగ్ లొకేషన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ఈ షూటింగ్ తీసిన ప్రదేశాలన్నీ కూడా రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో తీశారనమాట. మనం ఇప్పుడు ఈ పుష్ప సినిమాలోని ఏ ప్లేస్లో షూటింగ్ తీశారో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ లొకేషన్ ఎలా ఉందో చూద్దాం. ఈ రంపచోడవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న గ్రామాల్లో అయితే ఈ పుష్ప సినిమా షూటింగ్ చేయడం జరిగిందనమాట. మనం ఇప్పుడు ఆ గిరిజన గ్రామాలకు వెళ్ళి ఈ పుష్ప సినిమా ఎక్కడ తీసారో తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు పుష్ప సినిమా షూటింగ్ తీసిన ప్రదేశాలకు అయితే వెళ్దాం, పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం చుట్టుపక్కల గిరిజన గ్రామాలకు అయితే వెళ్తున్నామండి. ఇక్కడ పుష్ప సినిమాలోని చాలా సీన్లు అయితే షూటింగ్ తీయడం జరిగిందనమాట. పుష్ప 1 సినిమాలోని గంధపు చెట్లని నదిలో వేసే సీన్ జరిగిన ప్లేస్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ ప్లేస్ చాలామందికి తెలియదు, ఒకవేళ తెలిసినా సరే ఇక్కడ షూటింగ్ జరిగిందనే విషయం తెలియదు అనమాట. ఇది కేవలం ఇక్కడ ఉండే స్థానికులకు మాత్రమే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గతంలో 2 సంవత్సరాల క్రితం మన ఛానల్లో పుష్ప సినిమా లొకేషన్ వీడియో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ లొకేషన్ ఎలా ఉందో చూద్దాం, పదండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రంపచోడవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎత్తైన కొండలో పచ్చని చెట్లు, చిన్న చిన్న గిరిజన గ్రామాలతో చాలా బాగుంటుంది. ఈ లొకేషన్లన్నీ కూడా సినిమా షూటింగ్లకి చాలా అనువుగా ఉంటాయి. ఫ్రెండ్స్, మనం పుష్ప షూటింగ్ లొకేషన్లో ఒక లొకేషన్ దగ్గర అయితే ఉన్నామండి. ప్రజెంట్ మనం ఒక వాగు దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఒక బండరా ఎలా ఉంది. ఇక్కడ ఇదే ప్లేస్ నుంచి మనకి పుష్ప 1లోని పోలీసులు అయితే అటాక్ చేస్తారు. ఆ కింద అయితే అల్లు అర్జున్ గారు ఉంటారనమాట. ఆ వాగు పక్కనే ఆ కింద ఉన్న లొకేషన్ అంతా అదే అనమాట. ఈ పైనుంచి అయితే పోలీసులు అటాక్ చేస్తారు గనాలతో కాల్చి. మనం ఇప్పుడు ఆ కింద లొకేషన్ కూడా చూద్దాం వెళ్ళి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పుష్ప 1లోని అల్లు అర్జున్ గారు ఎర్రచందన చెట్లని తూకం వేసే సీన్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. అప్పటికి ఇప్పటికీ ఈ లొకేషన్ చాలా మారిపోయిందనమాట. ఇప్పుడు ఆ లొకేషన్ ఎలాంటి మార్పులు చెందాయో తెలుసుకుందాం, పదండి. ఫ్రెండ్స్, మనం పుష్ప షూటింగ్ లొకేషన్లో ఒక లొకేషన్కి అయితే వచ్చామండి. గతంలో మనం ఈ లొకేషన్కి రావడం జరిగింది. అప్పుడైతే ఎవరికి తెలియదు అనమాట ఈ లొకేషన్. ఇప్పుడైతే ఇది ఒక పిక్నిక్ స్పాట్ లాగా అయితే మారిపోయింది. మొత్తం మారిపోయింది ఈ లొకేషన్ అంతా. షూటింగ్ స్పాట్ అని బయట బోర్డు కూడా ఉంది. మొత్తం మారిపోయింది లొకేషన్ అంతా. చూస్తున్నారు కదా, గతంలో 2023లో ఈ లొకేషన్కి అయితే వచ్చాను. అప్పటికి ఇప్పటికీ ఈ లొకేషన్ అయితే చాలా మారిపోయింది. 2023లో ఈ లొకేషన్ ఎవరికీ తెలీదు, కానీ ఇప్పుడు ఈ ప్లేస్ గురించి చాలా మందికి అయితే తెలిసింది. చాలా మారిపోయింది. ఈ ప్లేస్ అయితే ఒక పిక్నిక్ స్పాట్ లాగా అయితే మారిపోయింది.
ఫ్రెండ్స్ ఇక్కడే పుష్ప 1 సినిమాలోని ఎర్రచందనం బరువు తూచే సీన్ అయితే షూట్ చేశారు. అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ కూడా ఇక్కడే తీశారు. ఈ పూర్తి వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్ ఇస్తాను చూడండి. ఏదైనా ప్రకృతిని ఎవరో డిస్టర్బ్ చేయనంత వరకే బాగుంటుంది. మనుషులు రావడం మొదలుపెట్టారంటే ఖచ్చితంగా నాశనం అవుతుంది. చూశారు కదా ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్తో ఇదంతా కూడా పొల్యూట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పుష్ప 1 సినిమాలోని ఎర్రచందనం దొంగలని వాగులో పాడేసే సీన్ తీసిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఈ ప్లేస్ అయితే చాలా సీక్రెట్గా ఉంటుంది. చాలా మందికి అయితే ఈ ప్లేస్ గురించి తెలియదు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే రంపచోడవరం దగ్గరలో అయితే ఒక ప్లేస్లో అయితే ఉన్నామండి. ఇక్కడ ఒక చాలా అందమైన ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా పుష్ప సినిమాలో ఒక సీన్ అయితే తీశారు. పుష్ప సినిమాలోని గంధపు చెక్కలని నీటిలో పడేసే సీన్ అయితే ఉంటుంది. అవి కొట్టుకుంటూ వచ్చి ఒక రిజర్వాయర్ దగ్గర అయితే అవుతాయి అనమాట. ఆ రిజర్వాయర్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంది. ఆ దొంగలు కొట్టుకొచ్చే సీన్ అయితే ఇక్కడ అనమాట. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రంట్ సైడ్ రిజర్వాయర్ ఉంటుంది, అది భూపతిగూడెం రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్లో కూడా కొన్ని సీన్లు అయితే తీశారు. అక్కడ బ్యారేజ్ గేట్లు అయితే ఉంటాయి అనమాట. ఆ గేట్లు క్లోజ్ చేస్తారు. ఆ సీన్ అంతా అక్కడే తీశారు. ఆ రిజర్వాయర్ పై భాగం అనమాట ఇదంతాను. ఈ వాటర్ అంతా ఆ రిజర్వాయర్లోకి వెళ్తుంది. ఇక్కడ ఒకసారి ఈ లొకేషన్ అయితే చూడండి, ఒకసారి మీకు ఐడియా వస్తుంది సినిమాలోని. ఫ్రెండ్స్ ఇక్కడే ఇదే ప్లేస్లో పుష్ప 1లోని ఎర్రచందన దొంగల వాగులో పడేసే సీన్ అయితే ఉంటుంది. ఇక్కడే తీశారనమాట. కానీ సినిమాలోని ఈ సీన్కి కొన్ని గ్రాఫిక్స్ అయితే యాడ్ చేశారు. మీరు సరిగ్గా గమనిస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది.
ఇక్కడే అల్లు అర్జున్ గారు అయితే కిందకి పడిపోతారనమాట. ఆ సీన్లన్నీ కూడా ఇక్కడే తీశారు. ఫ్రెండ్స్, మన రంపచోడవరం వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో అయితే ఒక అద్భుతమైన ప్రదేశం అయితే ఉందండి. సరే ఆ లొకేషన్ తెలుసుకోండి. మనకి ఇలాగెళ్తే రంప వాటర్ ఫాల్స్ వస్తుంది అనమాట. వెళ్ళే దారిలో అయితే ఒక సన్న దారి అయితే ఉంటుంది ఈ లోపలికి. మీరు ఎలా వస్తే ఇక్కడ చాలా మంచి లొకేషన్ అయితే ఉందండి. ఇక్కడ వాటర్ అయితే ఓవర్ఫ్లో అయ్యి కిందకు వస్తుంది అనమాట. అదొక వాటర్ ఫాల్స్లో అయితే ఉంది, చాలా బాగుంది. ఒకసారి చూద్దాం నేను. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్నే ఆక్వాడక్ట్ అంటారు. అంటే ప్రవహించే నది లేదా కాలువ పైన బ్రిడ్జ్ ద్వారా నీటిని మళ్లిస్తారు. ఈ నీరు ప్రవహించే కాలువ నిండిపోవడం వల్ల ఇక్కడ ఈ అద్భుతం అయితే ఏర్పడింది. చూస్తున్నారు కదా, చాలా బాగుందన్నమాట. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పుష్ప సినిమా షూటింగ్ జరిగిన లొకేషన్ చూడాలంటే ఈ వీడియోస్ చూడండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై.